ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం చేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ విమర్శించినంత ధైర్యంగా చంద్రబాబు కేంద్రాన్ని విమర్శించలేకపోతున్నారు. సందర్భానుసార అవకాశవాద రాజకీయ నాయకుడు చంద్రబాబు కేంద్రాన్ని విమర్శిస్తారని అనుకోవటం పొరపాటే. కేంద్ర ప్రభుత్వం టీడీపీ మద్దతు మీద ఆధారపడి ఉంది. ఈ సమయంలో కూడా చంద్రబాబు కేంద్రాన్ని ఏం అనలేకపోతున్నారంటే ఆయన బలహీన పడ్డారు అని అనుకోవాలి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా కేంద్రాన్ని పల్లెత్తి మాట అనటం లేదు, అనడానికి కూడా కనీస సాహసం చేయట్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఉపాధి హామీ పథకం వరకు దేని మీద కూడా చంద్రబాబు, పవన్ అండ్ కో నోరు విప్పటం లేదు. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడినంత ధైర్యంగా టీడీపీ, జనసేన ఎంపీలు మాట్లాడటం లేదు. ఇది ఖచ్చితంగా ఆంధ్రకు అన్యాయం చేయటమే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అసహాయులుగా మిగిలిపోయారంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఒకసారి చూద్దాం. గతంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కేంద్రం మిథ్య అని వ్యాఖ్యానించేవారు. ఆ రోజుల్లో పవర్ఫుల్ ప్రధానులుగా ఉన్న ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి వారిని విధానాల పరంగా ఎదిరించేవారు. ఆ తర్వాత కాలంలో టీడీపీని హస్తగతం చేసుకుని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఆయా సందర్భాల్లో తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా ప్రవర్తించడం అలవాటుగా చేసుకున్నారు. అదృష్టవశాత్తు ఆయన పాలన కాలంలో ఎక్కువ సమయం కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వమే ఉంది. అయినా కొన్నిసార్లు కేంద్రంపై విమర్శలు చేసిన ఘట్టాలు లేకపోలేదు. ఉత్తరాది రాష్ట్రాలకు అధికంగా నిధులు వెళుతున్నాయని, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని పలుమార్లు విమర్శించారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు, బాగా పెర్ఫామ్ చేసే రాష్ట్రాలకు కేంద్ర విధానాలు అన్యాయం చేస్తున్నాయని అనేవారు. కానీ ఈ టర్మ్లో చంద్రబాబు నాయుడు ఎందుకో మరీ బలహీనపడినట్లు కనిపిస్తున్నారు. రాష్ట్రానికి నిధుల కోత బాగా పడుతున్న విషయాల్లో కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయలేకపోతున్నారు, పైగా మద్దతు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ తనకు 2 ఎంపీలు ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపేసి ఉండేవాడిని అప్పట్లో చెప్పేవారు. ఇప్పుడు ఈ 2 పార్టీలకు లోక్సభలో 17 మంది ఎంపీలు ఉన్నారు. ఏమి లాభం? చంద్రబాబు నాయుడు 2014-19 టర్మ్లో ప్రధాని మోడీతో చెడిన తర్వాత ఏమని ఆరోపించారో గుర్తుంది కదా. అమరావతికి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారు తప్ప ఏం చేశారని ఎన్నిసార్లు అన్నారు. ఆయా ప్రభుత్వ స్కీముల కింద ఏపీకి మరిన్ని నిధులు ఇవ్వాలని అడిగేవారా లేదా? కేంద్రం ఏం చేసిందన్నది వేరే సంగతి. కానీ ఈ టర్మ్లో పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కేంద్రం ఏం చేసినా తానా తందానా అంటూ భజంత్రీ చేయడం తప్ప ఎందుకు చంద్రబాబు అంత సీనియర్ నేత నిస్సహాయంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. ఏపీకి రావాల్సిన నిధులు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నా కేంద్రం సహకారం బాగుందని చెప్పుకునే దుస్థితి ఏర్పడినట్లు కనిపిస్తుంది. కేంద్రంలో పెండింగ్లో ఉన్న తన కేసుల భయం వల్ల, లేక ఏమైనా డిమాండ్లు పెడితే బీజేపీ పెద్దలు తనను అనుమానిస్తారన్న సంకోచమా, ఇప్పటికే పలుమార్లు అభిప్రాయాలు మార్చుకుని వారి దృష్టిలో పలుచనయ్యారన్న భావన, అందులోనూ తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీతో ఎలాగైనా కలిసి ఉండాలన్న తపన, ఈ రకమైన సందేహాలు సహజంగానే వస్తాయి. అందువల్ల రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడానికి వెనుకాడడం లేదా అన్నది కొందరి ప్రశ్న. వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు 50 లక్షల టన్నుల బియ్యాన్ని పనికాహారం స్కీమ్ కింద తీసుకొచ్చానని ఆయన చెప్పుకునేవారు. ఈ టర్మ్లో అలా ఫలానది కేంద్రం నుంచి సాధించానని చెప్పుకునే స్థితిలో చంద్రబాబు ఎందుకు లేరు? తెలుగుదేశంకు ఉన్న ఎంపీల సంఖ్య మీదే మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉన్న చంద్రబాబు చొరవ చూపించడానికి సందేహిస్తుండడంలో ఆంతర్యం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై కాంగ్రెస్ మరికొన్ని పక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దాంతోపాటు గతంలో 10% మాత్రమే ఈ స్కీమ్ కింద రాష్ట్రాలు తమ వాటాగా భరిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని 40%గా మార్చారు. ఈ స్కీమ్లో మార్పు వల్ల ఒక్క ఏపీకే ఏడాదికి సుమారు 4,500 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. అలాంటప్పుడు ఈ స్కీమ్లో మార్పులనే వ్యతిరేకించవలసిన టీడీపీ, జనసేనలు ఎలా మద్దతిచ్చాయి? కాకపోతే 40% నిధులు రాష్ట్రం భరించాలన్న తాజా నిబంధన వల్ల ఏపీకి నష్టం జరుగుతుందని లోక్సభలో టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అభ్యంతరం చెప్పారట. ఒకవైపు మద్దతు ఇచ్చి మరోవైపు అన్యాయమని మొత్తుకుంటే ఏమి ఉపయోగం? ఉపాధి హామీ చట్టంలో మార్పులు స్వాగతిస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇచ్చా ఏపీకి వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారట. జాతీయ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఇంత వీక్గా ఉండడం మంచిదేనా? జనసేన ఎంపీ బాలశౌరి అయితే రాష్ట్రాలు కూడా కొంతమేర నిధులు భరించాలన్న కేంద్ర ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు తెలిపారట. ఏపీకి నష్టం జరుగుతున్న సంపూర్ణ మద్దతు ఇచ్చి జనసేన ఎంపీలు ఆంధ్రులకు బాగా మేలు చేశారని అనుకోవాలా? అదే టైంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం రాష్ట్రాలపై భారం మోపి ఉపాధి స్కీమ్ను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ధైర్యంగా విమర్శించారు. ఈ చట్టం పేదల పొట్టగొడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ బిల్లును జేపీసీకి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడింది స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా. ఇదే కాదు, పలు విషయాల్లో టీడీపీ, జనసేనలు ఇలాగే చేస్తున్నాయి. విశాఖ స్టీల్, ఇతర అంశాల గురించి ఎన్నో కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోడీ గారికి చాలా పనులు ఉంటాయని, అన్నిటికీ ఆయన్ని ఇబ్బంది పెట్టలేమని అంటున్నారు.
పలు వస్తువుల జీఎస్టీ రేట్లు తగ్గినప్పుడు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని ఏపీ అధికారులు అంచనా వేశారు. అలాగే ఇతర రాష్ట్రాలు కూడా ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లుభట్టి విక్రమార్క ఈ విషయాన్ని ప్రస్తావించి రాష్ట్రాలకు దీనికి ప్రత్యామ్నాయంగా పరిహారం ఇవ్వాలని కోరారు. ఎంతో సీనియర్ అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కానీ ఈ డిమాండ్ చేయలేకపోయారు. పైగా పన్ను రేట్లు తగ్గించడంతో జీఎస్టీ ఆదాయం ఏపీలో కూడా బాగా పెరిగిందంటూ సభలు పెట్టారు. అదంతా మోడీ మెప్పుదల కోసమే తెలుస్తూనే ఉంది. లోపల రాష్ట్ర ఆదాయం పడిపోయిందని దిగులు ఉన్నా ఎన్డీఏ భాగస్వామి అయినందున నోరు పెగల్చలేకపోయారు. తాజాగా జీఎస్టీ తగ్గుతున్నందున రాష్ట్ర ప్రజలపై సెస్సులు బాధాలని ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరికొన్ని స్కీముల్లో కూడా ఇలాగే వాటాను తగ్గించుకుంది. ఉదాహరణకు నేషనల్ హెల్త్ మిషన్లో 70% నుంచి 40% కేంద్రం తన వాటాను కుదించుకుంది. గ్రామీణ సడక్ యోజన, ఐసీడీఎస్, మిడ్ డే మీల్స్ వంటి స్కీముల్లో కూడా ఇదే రకంగా రాష్ట్రం వాటాని 40% పెంచారు. పీఎం ఫసల్ బీమా స్కీమ్లో గతంలో 50% చొప్పున కేంద్ర రాష్ట్రాలు భరించేవి. కానీ ఇప్పుడు రాష్ట్రమే 75% ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని ఫలితంగా రాష్ట్రాలపై ఆ మేరకు అధిక బరువు పడుతుంది. కేంద్రం నుంచి సుమారు 34,000 కోట్ల సాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేస్తే 9 నెలల్లో కేవలం 7,000 కోట్ల వరకే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న ఏపీ వంటి రాష్ట్రాలకు కేంద్రం తాజా నిర్ణయాలు పిడుగుపాటువేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ సీఎంల్లో ఒకరైన చంద్రబాబు ఈ అంశాలపై కేంద్రంతో సంప్రదింపులు చేయలేకపోతున్నారు. అదే జగన్ ప్రభుత్వ కాలంలో రెవెన్యూ లోటు కింద సుమారు 10,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సాధించుకోగలిగారు. అంతేగాక అప్పుడు కూడా బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇచ్చినా ఏపీకి నష్టం జరుగుతుందనుకుంటే ప్రధానికి కేంద్ర మంత్రులకు నిర్మోహటంగా జగన్ తన అభిప్రాయాలు తెలిపేవారు. ఉదాహరణకు విశాఖలో జరిగిన ఒక సభలో ప్రధాని మోడీ సమక్షంలోనే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని గట్టిగా కోరారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మాత్రం ఈ విషయాలపై గట్టిగా అడగలేకపోతున్నారు. ఫలితంగా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గణనీయంగా తగ్గే పరిస్థితి ఏర్పడినట్లు కనబడుతోంది. కాకపోతే అమరావతి రాజధాని పేరుతో అప్పులు చేసుకోవడానికి కేంద్రం అనుమతిస్తోంది. ఇది కూడా ఏపీకి మరింత బరువే అవుతుందన్న భయం సహజంగానే కలుగుతుంది. అయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు కేంద్రాన్ని నిలదీయలేక ఎందుకు అసహాయులుగా ఉండిపోతున్నారో